అవనగెడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి అవనగెడ్డ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అందే శ్రీరామ్మూర్తికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అవనగెడ్డ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. పత్రికా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు చాలా మంచి దినం అనుకుని మేము నామినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే భారీ ఎత్తున ఏకనూరు గ్రామం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ఏకనూరు ప్రజల సహకారంతో రావడం జరిగింది. నామినేషన్ వేసాం. మా భార్య శ్రీవాణి అంటే శ్రీవాణి, నేను ఇద్దరం కలిసి చేసాం. మా 2 సిస్టర్లు, మా మిస్సెస్ ఒకటి. చాలా సంతోషదాయకం ఈరోజు కార్యక్రమం చేసినందుకు. అలాగే బుద్ధప్రసాద్ గారు కానీ, రమేష్ గారు కానీ చేసింది ఏమీ లేదు మన నియోజకవర్గానికి. నాకు ఒక అవకాశం ఇస్తే అందే అవనగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఒక అవకాశం ఇస్తే నాకు ఎన్నడూ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అలాగే పూర్వవైభవం తీసుకొస్తా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే. అలాగే పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మన అవనగడ్డ కూడా వస్తే వాళ్ళకంటే బాగా మెరుగ్గా రోడ్లే కానీ, హాస్పిటల్సే కానీ, కాలేజెసే కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. వాళ్ళకంటే మెరుగ్గా చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వమని అవనగడ్డ ప్రజల్ని కోరటం జరుగుతుంది. వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు నాకు అమ్మ కాంగ్రెస్ టికెట్ పిలిపించి, అన్న నేను టికెట్ ఇస్తున్నా నీకు, నువ్వు ఎవరికి తల ఉంచవద్దు, భయపడొద్దు, నీ ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళన్నా, నేనున్నా నీకు వెనక అని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆమె పిలిచి నాకు ఇవ్వటం జరిగింది. అదే రీతిలో అదే ధైర్యంతో ముందుకొచ్చి ఈ రోజున నామినేషన్ వేయటం జరిగింది. చాలా సంతోషదాయకం అమ్మ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు. రాహుల్ గాంధీ గారికి, వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే నా మిత్ర పార్టీలైన సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అందరం కలిసి నామినేషన్కు వాళ్ళ సహకారం కూడా నాకు చాలా వరకు జరిగింది. వాళ్ళ సహకారంతో గడప గడపకి తిరిగి గెలవటానికి వాళ్ళ సహకారంతో ముందుకెళ్తాను. అలాగే మరి ఒక్కసారి చెప్తున్నా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తా. వాళ్ళని చూశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, హస్తం గుర్తుకి ఓటేయండి. జై కాంగ్రెస్, జై వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.